హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం గురించి, అలాగే మనం సమర్పించవలసిన నైవేద్యములు అంటే ఒక్కో వారం ఒక్కో రకమైన నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించాలండి. ఆ నైవేద్యాలు అలాగే వ్రత కథ ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీడియో పూర్తిగా చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం అంటారండి. ఈరోజు చేసే పూజని మనము మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటామన్నమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరం నాడు ఈ పూజను ఆచరిస్తే మనకి చాలా అన్ని విధాలుగా కూడా భర్తకి సంపద విషయంలోనూ, అలాగే పిల్లలు వృద్ధిలో రావడానికి, ఇల్లంతా కూడా సుఖశాంతులతో ఉండడానికి ఈ వ్రతం అనేది చేస్తూ ఉంటామన్నమాట. ముందుగా ఈ సంవత్సరంలో మనకి మార్గశిర లక్ష్మీ వారాలు ఏ ఏ తేదీలో వచ్చాయో చెప్తాను. డిసెంబర్ 5వ తారీఖున మొదటి గురువారము, డిసెంబర్ 12వ తారీఖున రెండవ గురువారము, డిసెంబర్ 19వ తేదీన మూడవ గురువారము, డిసెంబర్ 26వ తేదీన 4వ గురువారం వస్తుందన్నమాట. ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం వచ్చేసి, అంటే మనము వరలక్ష్మి వ్రతం రోజు అలాగే దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా అయితే చేసుకుంటామో అలాగే పూజ ఉన్నా కూడా నైవేద్యం మాత్రం వైవిధ్యంగా ఉంటుందన్నమాట. మనము మామూలుగా పూజ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేసి పూజ ముగిసే వరకు కూడా మనము తలకి నూనె అనేది రాసుకోకుండా దూకోకుండా చక్కగా అమ్మవారిని అలంకరించి చిన్న చిత్రపటం లేదంటే ఏదైనా విగ్రహానికైనా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. మొదటగా అయితే మనము గణపతి దేవుడికి పూజ అనేది చేసి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి అదాంగా షోడశోపచార పూజ, అష్టోత్తర పూజ చేయాలి. నెల రోజులు కూడా ప్రతి గురువారం కూడా ప్రత్యేకమైన నైవేద్యం అనేది సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సు మీద ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లో చేస్తారండి. కేవలం 4 గురువారాలు మాత్రమే ఈ మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. అదే ఇక్కడ విశేషం అన్నమాట. సో మొదటి గురువారం వచ్చేసి మనము పులగం అనేది అమ్మవారికి సమర్పించాలండి నైవేద్యంగా. రెండవ గురువారము అట్లు తిమ్మన్నం అనేది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మూడవ గురువారము అప్పాలు పరమాన్నము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే 4వ గురువారము చిత్రాన్నం గారెలను సమర్పించాలి. 5వ గురువారము పూర్ణం బూరెలు ఉంటాయి కదండి, అవి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ అనేది చెప్తానండి. ఈ కథ విన్న తర్వాత మనం అక్షింతలు అనేది తల మీద చల్లుకుంటే చాలా మంచిది. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి. అతనికి సుశీల అనే ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనములో తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర మాస లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం చుట్టూ పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకొని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కర్ణవారు నిరుపేదలయ్యారు. ఆమె ఇంట మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకుని రమ్మని చెప్పి పంపించింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాడు. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకున్నారు. మరల కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్పింది.
అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పి అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తులచి దాని నిండా వరహాలు పోసి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది. సరే అని తీసుకొస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి ఆ పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లి ఏమి తెచ్చావు అని అడగగా జరిగిందంతా చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచింది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాన్నా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం నోట్లో పెట్టి ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది. రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలవ్వలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. పిల్లలకు తలదూవుతూ ఆమె తలదూవుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండును తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు, నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథ విని అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళింది. కథ లోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. ఇదండి ఈ కథ. ఈ కథను చదివి అమ్మవారికి హారతిచ్చి మనము ఆ కథ చదువుతూ ఉన్నంతసేపు ఆ అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ అక్షింతలు అనేవి నెత్తి మీద చల్లుకోవాలండి. ఇలా 5 గురువారాలు కూడా చేయాలి, అప్పుడు చాలా మంచిదనమాట. ఈ వీడియో పూర్తిగా చూశారు కదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.